స్టార్ మాలో సీరియల్ వర్షం కురుస్తుందని మనందరికి తెలిసిన విషయమే. సీరియల్ వర్షం కురుస్తా అంటే ఆ సీరియల్ టైమింగ్ అలాగే డేటు ఎప్పుడు టెలికాస్ట్ అవుతాయి, ప్రోమోలు ఎప్పుడు వస్తాయి అవన్నీ తెలుసుకోవాలి కదా. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తారంటే సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోవాలి కదా. ఎందుకంటే 4 సీరియల్ రాబోతున్నాయంటే 4 సీరియల్కి ఎన్ని అప్డేట్స్ వస్తాయి మీ ఊహకే వదిలేస్తాను. అలాగే ఎండింగ్ సీరియల్ అప్డేట్స్ రాబోతున్నాయి, క్లైమాక్స్లు రాబోతున్నాయి, వాటన్నిటికి సంబంధించిన వీడియోస్, అలాగే ఇంపార్టెంట్ ట్విస్టులు రాబోతున్నాయి, వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ మీరు చూడాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ప్రతిరోజు ఒక్కొక్క ఇంపార్టెంట్ వీడియో అయితే మేము ముందరకైతే వస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్లో అయితే ప్రతి ఒక్క సీరియల్ సంబంధించిన రివ్యూలు అయితే స్టార్ట్ చేశాను, మీ అందరికీ తెలుసు. ఆ సీరియల్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ కామెంట్ చేయండి. నేను కొన్ని క్వశ్చన్లు అయితే మీకు అడుగుతాను, ఆ కామెంట్లు చేసేకి రెడీగా ఉండండి. ఇప్పుడు మనము ఫస్ట్ మనకు ప్రోమో వచ్చిన సీరియల్ ఏదైనా ఉందంటే పొదరిల్లు అనే సీరియల్ మనకు ఫస్ట్ ప్రోమో అయితే వచ్చింది. మనకు తెలిసిన విషయమే. పొదరిల్లు ఫస్ట్ టెలికాస్ట్ అవుతుంది అనేసి మీరు అనుకోవచ్చు. 99% పొదరిల్లు సీరియల్ ఫస్ట్ కావచ్చు. కానీ ఇక్కడ చరిత్రను ఒకసారి చూసుకున్నట్టయితే నువ్వు లేక నేను లేననే సీరియల్ కూడా ముందుతో టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది. దాని గురించి కూడా మీకు అయితే చెప్తాను ఎందుకు అనేసి. అలాగే వారసురాలు అనే సీరియల్ ఇప్పుడు ప్రజెంట్ అయితే షూటింగ్ ప్రాసెస్లో అయితే ఉందనేసి తెలుస్తుంది. మనకు ప్రోమో ఎప్పుడు వస్తుంది అనేసి మనకు తెలుస్తా ఉండే దాని ప్రకారం ఇంకొక 25 days పడుతుంది అనేసి అయితే మేకర్స్ అయితే చెప్తా ఉంటారు. అంటే ప్రోమో అంటే జస్ట్ వారసురాలు అనేసి హీరోయిన్ మాత్రం ఇంట్రడ్యూస్ చేస్తారు, అది మాత్రం అయితే తెలుస్తుంది. ఆ సీరియల్ మన గగన్ టెలిషో నుంచి వస్తుంది. కానీ ఇక్కడ వంటలక్క సీరియల్ అయిపోయింది కదా, వంటలక్క సీరియల్లో టెలికాస్ట్ చేస్తారు, 2:30 టెలికాస్ట్ చేస్తారు అనేసి చాలా మంది అయితే రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. నేను ఒక విషయం చెప్తాను, గగన్ టెలిషో ఇప్పుడు గుండెండ 3 గంటలు నెంబర్ 1 సీరియల్ అయితే తీస్తా ఉంది. కాబట్టి అక్కడ నెంబర్ 1 పొజిషన్లో ఉన్న సీరియల్ ఎవరైనా సరే మధ్యాహ్నం స్లాట్లు వేస్తారా. అలాగే గుండెండ 3 గంటలకు ఎవరైతే స్టోరీ రాస్తా ఉంటారో వాళ్ళే ఇక్కడ వారసురాలు స్టోరీ రాస్తా ఉంటారు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనం చూస్తా అన్నట్టయితే ఇక్కడ 9:30 వేసే ఛాన్స్ కూడా వెరీ వెరీ హైగా ఉందనేసి నేనైతే పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. అది అయిపోయిన తర్వాత మనకు వారసురాలు అయితే 9:30కి రావచ్చు, 2:30కి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే వెరీ లో స్కోప్ అనేసి నేనైతే అనుకుంటాను. అలాగే నువ్వు లేక నేను లేను అనే సీరియల్ మనకి ఎప్పుడు వస్తుంది అనేసి మీకు క్లారిటీ కావాలనుకుంటే మనం కొంచెం చరిత్ర కానీ తిరగ రాసామంటే బిగ్ బాస్ బిఫోర్ 2 weeks బిఫోర్ అయితే మనకి టీవీలో అయితే టెలికాస్ట్ అవుతున్నాయి. ఇక్కడ కాదు లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు చూసుకున్నట్టయితే కూడా అదే విధంగా టెలికాస్ట్ అవుతున్నాయి. కాబట్టి మనకి లాస్ట్ ఇయర్ ఏం సీరియల్ వచ్చింది, గీతా ఎల్ఎల్బి వచ్చింది. గీతా ఎల్ఎల్బి వచ్చిన తర్వాత నువ్వు లేక నేను నువ్వుంటే నా జత కానీ సీరియల్ 9:30 వేసి గీతా ఎల్ఎల్బి 10 o'clock అయితే వేశారు. అదేవిధంగా ఇక్కడ వారసురాలు టెలికాస్ట్ అయ్యేంత వరకు గుర్తుపెట్టుకోండి, వారసురాలు టెలికాస్ట్ అయ్యేంత వరకు నువ్వు లేక నేను లేనన్న సీరియల్ 9:30 స్లాట్లో ఉండే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంది. అది అయిపోయిన తర్వాత వారసురాలు వచ్చిన తర్వాత ఆ సీరియల్ని ఎత్తి ఇక్కడైతే వేస్తారనేసి అయితే మనకు తెలుస్తుంది. ఇక్కడ 10 PM అయితే వేస్తారు, గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తాను. అది అయిపోయిన తర్వాత పొదరిల్లు అనే సీరియల్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 15+ TRP అయితే 7:30కి వచ్చింది. అలాగే మనకి సెకండ్ TRP 16+ TRP అయితే కార్తీక దీపం 8 PMకి అయితే వచ్చింది. 8:30 PMకి 13 TRP అయితే వచ్చింది. అలాగే గుండెండ 3 గంటలకు కూడా ఇంచుమించు 13 TRP అయితే వచ్చింది. గుండెండ 3 గంటలు TRP తగ్గిపోవడానికి కారణం ఇంటింటి రామాయణం అనేసి మేకర్స్ అయితే ఆలోచిస్తూ ఉంటారు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అందుకోసం అనేసి ఇంటింటి రామాయణం అయితే మధ్యాహ్నం స్లాట్కి అయితే షిఫ్ట్ చేయబోతున్నారు అనేసి పక్కా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే మన మగవ సీరియల్ ఎండ్ చేసి ఇంటింటి రామాయణం ప్రస్తుతానికి అయితే 2:30 స్లాట్లో వేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే మనకు మహానంది అనే సీరియల్ కొత్త సీరియల్ కూడా రాబోతుంది. అది ఇంకా క్యాస్టింగ్ జరుగుతుంది. ప్రోమో కూడా వచ్చేదానికి మనకు 1 month పైనే పట్టే ఛాన్స్ అయితే ఉంది. 1 month 1.5 month పట్టే ఛాన్స్ ఉంది. అప్పుడు మహానంది అనే సీరియల్ 7 PM చిన్ని ఏం చేస్తారా, లేకపోతే వేరే సీరియల్ స్టోరీ లేకపోయినప్పుడు ఆ సీరియల్ ఏం చేస్తారా ఏమనేది మనం అయితే వెయిట్ చేయాలి. ఆల్రెడీ నేను శుభంగా ఆడపడేదానికి ఎలాంటి స్కోప్లు ఉన్నాయనేసి ఆల్రెడీ 3 వీడియోలు చేసినాను, ఎవరైనా మిస్ అంటే చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే మీకు టైమింగ్స్ అయితే చెప్తాను. వారసురాలు వచ్చేంత వరకు నువ్వు లేక నేను లేను అనే సీరియల్ మనకి 9:30 నువ్వు లేక నేను లేను అనే సీరియల్ 9:30 వరకు ఉంటుంది. మళ్ళీ 9:30 నుంచి 10 PMకి అయితే అది షిఫ్ట్ అవబోతుంది. అది అయిపోయిన తర్వాత పొదరిల్లు 8:30కి అయితే వస్తుంది. అలాగే మన వారసురాలు 9:30కి వస్తుంది. ఇన్ కేసు 9:30కి రాని పక్షంలో మనకు 7 PMకే వస్తుంది. కానీ మధ్యాహ్నం స్లాట్కి అయితే వచ్చే ప్రసక్తే లేదని నేనైతే అనుకుంటాను. అలాగే టైం చేంజ్లో మనకి చిన్ని సీరియల్ అన్న టైం చేంజ్ అవ్వచ్చు, లేకపోతే ఇంటింటి రామాయణం అని చేంజ్ అవ్వచ్చు. పొదరిల్లు సీరియల్ మాత్రం 200% 8:30 గంట ఉంటారు. ఎందుకంటే అక్కడ ఇంటింటి రామాయణం ఆశించినంత TRP రాలేదు. అంటే 15, 16 అలాగే గుండెండ 3 గంటలు కూడా 16, 15 క్రాస్ అవ్వాల్సిన సీరియల్ అవ్వలేకపోతుందని మేకర్స్ అయితే డిస్టర్బెన్స్గా ఉంటారనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీరు మరింత అప్గ్రేడ్ అయ్యి నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.